అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను ఓపెన్ ప్లాట్లో ఇల్లు కట్టించి ఇస్తారండి. ఏ లొకేషన్లో ఉంది, ఎంత ప్రైస్ చెప్తున్నారు అనే టోటల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం చూసే రోడ్డు 100 అడుగుల రోడ్డు అండి. ఖమ్మం నుంచి అల్లిపురం వెళ్ళే 100 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ మనకి ఆ టెక్ వేవ్ సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, ముందుకెళ్ళి రైట్ తిరిగితే మనం మమతా రోడ్డుకి, లెఫ్ట్ తిరిగితే బోనకల్ రోడ్డుకి, స్ట్రైట్కి వెళ్తే సమ్మాన్ నగర్కి అయితే వెళ్ళిపోతామండి. చూడొచ్చు ఈ ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి. ఇంటి ముందు కూడా మనకి ప్లాట్ ముందు 30 అడుగుల సీసీ రోడ్ అయితే వేశారు. చూడొచ్చు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్లాటు. ఈ ప్లాట్ కొలతలు వచ్చేసి 36 ఫేసింగు, 50 లోతుతో అయితే ఉంటుంది. మొత్తం 200 గజాలు. మనకి హౌజ్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి. హౌజ్ కన్స్ట్రక్షన్ అయితే 92 లక్షలు అయితే చెప్తున్నారు. మనకి ఫేసింగ్ 36 అండి. 36 ఉండటం వల్ల కార్ పార్కింగ్ అనేది మనకి సైడ్ పార్కింగ్ అనేది ఉంటుంది, సిట్అవుట్లో రాకుండా. అదేవిధంగా 50 లోతు ఉండటం వల్ల మనకి రూమ్స్ కూడా చాలా విశాలంగా మంచి వెంటిలేషన్ తోటి వస్తాయండి. కరెక్ట్గా మనకి ఈ ఎడ్జ్ వరకు అయితే ఉంటుంది. చూడొచ్చు ఈ విధంగా అయితే ప్రాపర్టీ ఉంటుందండి. మీకు నచ్చిన ప్లాన్ ప్రకారం మీరు ఏ విధమైన ప్లాన్ ఉంటే ఆ విధమైన ప్లాన్ తోటి అయితే హౌజ్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. అన్నీ ఇళ్ళ మధ్యలోనండి. ఇక్కడ అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. పక్కన కూడా కొత్తగా కట్టిన ఇల్లేనండి. కొంచెం ముందుకెళ్తే మనకి బొమ్మ స్కూల్ అయితే ఉంటుంది. ఇటు వెళ్తే ముస్తాఫా నగర్ కూడా, శ్రీరామ్ నగర్ సైడ్ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. బ్యాంక్ లోను ఆప్షన్ అనేది కూడా ఉందండి. మనం కొంత క్యాష్ కట్టుకొని మిగతాదైతే లోన్కి వెళ్ళిపోవచ్చు. ఒక 10 లక్షలు క్యాష్ కట్టుకొని, అంటే మీకు లోన్ వచ్చే దాన్ని బట్టి మీరు క్యాష్ అనేది కట్టుకొని మిగతాది లోన్కి అయితే వెళ్ళిపోవచ్చు. మీకు గ్రౌండ్ ఫ్లోర్ కావాలన్నా లేదా G+1 బిల్డింగ్ కావాలన్నా, ఏది కావాలన్నా కానీ మీ ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. చూడొచ్చు క్లియర్గా. ఈ ప్రాపర్టీ ఓనర్ గారు ఇక్కడ చాలా బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి. చాలా మంచి బిల్డర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన ఇక్కడ దగ్గర ఒక 20 ఇల్లు దాకా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్ అనేది లేదు. నేను కూడా ఒక 3-4 బిల్డింగ్స్ అయితే సేల్ చేయడం అయితే జరిగింది. ఇంతవరకు కూడా ఎటువంటి కంప్లైంట్ అనేది లేదు. మీకు అగ్రిమెంట్ రాస్తారండి. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే అగ్రిమెంట్లో మనకు ఏమేమి మెటీరియల్ వాడుతున్నారు ఏందనేది ఫుల్ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. ఆ ప్రకారమే కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. దీనివల్ల ఏంటంటే మనకి మేజర్గా క్వాలిటీ పెంచుకోవాలంటే మనం కొంచెం ఎక్స్ట్రా డబ్బులు వేసుకొని క్వాలిటీ అనేది పెంచుకోవచ్చు అండి. వీళ్ళు ఏంటంటే మీడియం క్వాలిటీ పెడతారు. కొంచెం మనకి హై క్వాలిటీ ఉండాలంటే ఎక్స్ట్రా డబ్బులు పెట్టి మనం ఆ మెటీరియల్ తీసుకొచ్చుకునేటప్పుడు మనం కూడా తీసుకెళ్తారు. ఆ విధంగా అనేది ఉంటుంది. చాలా మంచి బిల్డర్ అండి. చాలా ఇల్లు కట్టారు. ఎటువంటి డిస్ప్యూట్ అనేది లేదు. మీ టేస్ట్కు తగ్గట్టు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. చూడొచ్చు ఈ ప్లాట్లో ఇందా చెప్పినట్లు గ్రౌండ్ ఫ్లోర్ అయినా G+1 బిల్డింగ్ అయినా కట్టించి ఇస్తారు. ఇళ్ళ మధ్యలో మన అల్లిపురం రోడ్డుకి అయితే చాలా దగ్గరగా ఉంటుందండి. మన లకారం ట్యాంక్ బండ్ సర్కిల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ కంటే ఎక్కువ అయితే ఉండదు నాకు తెలిసి. ఇక్కడ మమతా రోడ్ చివరి నుంచి ఒక 1/2 కిలోమీటర్ కన్నా కూడా తక్కువ డిస్టెన్స్లోనే అయితే ఉంటుంది. పక్కన ఇల్లు కూడా చూసుకోవచ్చు. అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్. మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్పై కనపడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే దగ్గరుండి అయితే చూపిస్తాను. మీకు ఏదైనా నచ్చితే కనుక రీజనబుల్ ప్రైస్లో అయితే మాట్లాడి ఇప్పిస్తానండి.